హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికైతే హ్యాపీ గురు పౌర్ణమి అండి. మరి మీరు ఇంట్లో గురు పౌర్ణమి పూజ చేశారా? నేనైతే ఇక్కడ రేయాన్స్ తోటైతే పర్టిక్యులర్‌గా ఈ ఇయర్ అయితే చేశానండి. ఎలా చేశాననేది అయితే ఇక్కడ చూద్దాము. ఈరోజు గురు పౌర్ణమి అని మొదలైతే మేము ఇక్కడ బాబా టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్ళాము. ఫుల్ రష్గా ఉంది. ఇంకా బాబా టెంపుల్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. అసలు ఎంట్రన్స్ నుంచి అయితే లోపల వరకు ఎంత బాగా చేశారని అంటే, నాకు తెలిసి బాబా టెంపుల్స్ అన్నీ ఈ రోజైతే చాలా ముస్తాబై ఉంటాయి అని అనిపించింది. వర్షం పడుతుందని మేము మార్నింగే దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంట్లో పూజ నేను వచ్చినాక చేసుకున్నాను అన్నట్టు. మొత్తానికి ఇక్కడ లోపలికైతే మనకు వేస్ అయితే ఉన్నాయి. చాలా రష్ ఉన్నా కానీ తొందరగానైతే దర్శనం అయితే అయిపోయింది. మనకు ప్రతి దగ్గర ఎల్ఈడీలు అయితే ఇలా పెట్టారన్నట్టు. చాలా సెక్యూరిటీ కూడా ఉంది. లోపలికి వెళ్ళగానే ఆ భజనను చూడంగానే రేయాన్స్ అసలు ఆగట్లేడు. మంచిగా క్లాప్స్ కొట్టుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఎగురుకుంటూ ఉన్నాడండి. చాలా బాగా డెకరేషన్ అయింది. బాబా గుడి అయితే చూడనీకి కూడా చాలా బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళంగానే అసలు ఆ నామస్మరణం అయితే కంటిన్యూగా మన మనసుకి ఆటోమేటిక్‌గా ఆ పదం వచ్చేటట్టుగా అలా అనిపించింది. చాలా వర్షం ఉంది. వర్షంలో కూడా జనాలు చాలామంది వచ్చారన్నట్టు. ఈరోజు గురు పౌర్ణమి కదా! కంపల్సరీ గురుదేవుని దర్శనం చేసుకోవాలని అంటే మనకు మొదలు గుర్తొచ్చేది సాయిబాబానే అన్నట్టు. ఎందుకంటే అతనే అందరికీ గురువు కాబట్టి అలా వర్షంలో కూడా జనాలైతే చాలా ఉండే. మళ్ళీ ఇక్కడ లోపల దుని అనేది క్లోజ్ ఉండే అన్నట్టు. అందుకే బయట అలా దుని అయితే పెట్టారు. దర్శనం చేసుకొని అయితే మేము ఇంటికొచ్చాము. ఇంటికి రాగానే నేను అక్కడ ఇక పూజ పనులైతే చేసుకున్నాను అన్నట్టు. నార్మల్‌గా నేను పీట మీద ఫోటో పెట్టే పూజ చేసుకుంటాను. మనకిక్కడ గురుదేవునికి శనగల మాల అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఒక రోజు ముందే అలా శనగలైతే నానబెట్టుకొని ఇలా మార్నింగు టెంపుల్ నుంచి రాగానే నేను ఇక్కడ శనగల మాలనైతే రెడీ చేసుకుంటున్నానండి. నేను ఇంతకుముందు సాయిబాబాకు శనగల మాల వేశాననేది కూడా ఒక వీడియో చేశాను. అంటే అప్పుడు కొన్ని డేస్ ఇట్లా దుని పూజ చేసుకొని చివరి రోజు అలా శనగల మాలనైతే నేను సమర్పించుకున్నానన్నట్టు. మామూలుగా మనకు ఎప్పుడైనా శనగల మాల మనం బాబాకైతే సమర్పించుకోవచ్చు. గురుదేవునికైతే సమర్పించుకోవచ్చు. మళ్ళీ తనకు ఈ శనగల మాల అంటే చాలా ఇష్టము. దత్తాత్రేయునికి కూడా మనము మాలలాగా వేసుకోవచ్చండి. మనము ఎవరికైనా చూయించినప్పుడు గురుబలం తక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ సమర్పించేది ఈ శనగల మాలనేనండి. మొత్తానికి ఇక్కడ మాలనైతే రెడీ అయిపోయింది. ఇక్కడైతే దక్షిణామూర్తి ఫోటో అయితే నేను ఇలా క్లీన్ చేసి అయితే బొట్టు పెట్టుకున్నానండి. మళ్ళీ బాబాది కూడా విగ్రహం ఉంది. ఈ రెండిటికి నేను పూజ అయితే చేసుకున్నాను. దక్షిణామూర్తి అంటే నాకు చాలా ఇష్టము. నా జీవితంలో స్పెషల్ అన్నట్టు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అరుణాచలము క్షేత్రపాలకుడు దక్షిణామూర్తి. మనకు అక్కడ శివుడు దక్షిణామూర్తి రూపంలో ఉంటారు అని చాలామంది అంటారండి. ఇక్కడ మనకు దక్షిణామూర్తి గురువు కాబట్టి బాబా విగ్రహానికి మనం దక్షిణామూర్తి విగ్రహానికి దత్తాత్రేయుని ఫోటోకి ఈరోజైతే పూజ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చేసిన శనగల మాల బాబాకైతే వేశాను. ఎంత ముద్దుగా కనబడుతున్నాడు అసలు. కరెక్ట్‌గా అట్లా వేసింది అలా సెట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటేమో ఇలా నేను దక్షిణామూర్తికైతే నేను ఇలా మాలలాగానైతే రెడీ చేసి అయితే నేను పెట్టుకున్నానండి. దక్షిణామూర్తి ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి. ఎందుకనంటే మన పిల్లలు మంచిగా చదువుకోవాలన్నా వాళ్ళకు జ్ఞానం రావాలన్నా కానీ అలా దక్షిణామూర్తి ఫోటో మన ఇంట్లో ఉంచుకుంటే రోజు ఒక్కసారైనా వాళ్ళతో చూయించాలండి. ఆ ఫోటో ఆ రూపము పిల్లలకి చూయిస్తూ ఉండాలి. ఎన్ని బాధలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని ప్రమాదాలు వచ్చినా కానీ అవి తొలగిపోతాయండి. ఇది చాలా నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కంపల్సరీ డైలీ దక్షిణామూర్తిని చూసుకునేదాన్ని అన్నట్టు. నా ఫోన్లోనే వాల్పేపర్ లాగా పెట్టుకొని డైలీ పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ టైంలో మనకి ఏం చేయాలో తోచదు కదా! అలాంటప్పుడు కంపల్సరీ నేను ఆ ఫోటోని చూస్తూ ఉండేదాన్ని.
తర్వాత నేను ఇలా ఒక ఫోటో అయితే తీసుకొచ్చి ఈ ఒక గోడకైతే పెట్టుకున్నాను. మళ్ళీ దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో మనకు దక్షిణం వైపు చూస్తూ ఉండే వాళ్ళకే పెట్టుకోవాలండి. అంటే మనము ఉత్తరం వైపు చూస్తూ తనకి నమస్కారం చేస్తూ ఉంటే అతను దక్షిణం వైపు చూడాలన్నట్టు. ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో ఉండాలి అని అయితే నేను అనుకుంటాను. పిల్లలు చదువుకోనప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు, మారం చేస్తున్నప్పుడు, వాళ్ళు చెప్పిన మాట విననప్పుడు దక్షిణామూర్తి ఫోటో మన ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళకి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటే చాలా మంచిది. లేదు అంటే అప్పుడప్పుడు మనం ఇలా ఫోటోకి కూడా పూజ చేయిస్తూ ఉండాలి. మళ్ళీ ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి మా రేయాన్ష్ అయితే ఈ ఫోటోకి అసలు ఎన్నిసార్లు ఇలాగే చూస్తూ ఉంటాడు. ఆ రూపంని ఊరికనే కూర్చొని అలా చూస్తూ ఉండిపోతాడు. అసలు ఏం అర్థమవుతుందో ఏమో తెలియదు కానీ ప్రతిరోజు అలా చూస్తూ ఉంటాడు. అందుకే ఈరోజు పర్టికులర్గా రేయాన్ష్ తోటి నేను అలా పూజ చేయించానండి. కనీసం ఈ గురు పౌర్ణమి రోజైనా పిల్లలతోటి పూజ చేయించాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా మంచిది కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం, గురువు ఆశీర్వాదం పిల్లలకి ఉండాలి, అందరికీ ఉండాలి కాబట్టి ఈరోజు రేయన్స్ తోటి నేను ఇక్కడ పూజ అంతా చేయించాను. తనకు కూడా ఎప్పుడు అంటే గోడకి ఉండేదన్నట్టు ఫోటో కరెక్ట్గా చూస్తూ ఉండేనో లేదో తెలియదు కానీ డైలీ అలా చూస్తూ మొక్కుతూ ఉండే. ఈరోజేమో ఆ ఫోటో కింద పీట మీద పెట్టి ఇలా పూజ చేస్తుంటే అలాగే చూస్తూ కూర్చున్నాడు. మెయిన్ అక్కడ కాలు కింద ఒక మనిషిని అలా ఫోటోలో కనబడుతుంది కదండి. అమ్మ అదేంటి అట్లా చేస్తుండు అయ్యో అని అలా అడుగుతూ అలా కూర్చున్నాడు అన్నట్టు. పూజ అయితే అయిపోయాక ఇక్కడ నార్మల్గానేనండి, మామూలుగా మనకు దేవుని గుడి పెద్దగా ఉంటే దేవుని గుడిలో ఈ ఫోటో పెట్టుకొని చేయొచ్చు. కానీ నాకు కన్వీనియంట్గా లేదు కాబట్టి నేను ఇక్కడ పీట వేసుకొని అయితే పీట మీద అలా పెట్టుకొని పూజ చేశానండి. తర్వాత నేను సాయంత్రం వరకు ఈ ఫోటో అయితే తీసేసి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేసుకున్నాను. దేవునికి ప్రసాదం వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ శనగలు, పచ్చి శనగలు పెట్టాను, పండ్లు పెట్టాను, మళ్ళీ శనగల్ని పోపేసి అలా పెట్టానండి. దీపధూపం అయితే నైవేద్యం అయితే దేవునికి సమర్పించుకున్నాను. ఈ రకంగానైతే పూజ చేశాను. మళ్ళీ దక్షిణామూర్తి స్తోత్రాలు మనకు ఉంటాయండి, అవి మనం పారాయణం చేసుకోవచ్చు, మామూలుగా వినొచ్చు. మళ్ళీ ఇక్కడ సాయిబాబా అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. బాబా పాటలైనా మళ్ళీ బాబా హారతి అయినా మనం ఇలా ఈరోజైతే పూజ అయితే చేసుకోవచ్చండి. చివరిగా మా పూజనైతే ఇక్కడ కంప్లీట్ అయింది. రేయాన్ష్ తదేకంగా అలా ఫోటో చూస్తూ దాన్ని పట్టుకొని మొక్కుతానని అలా చేతి పెడతాను అని అంటుడు. నాకేమో అక్కడ దీపాలు ఉన్నాయి, భయం అవుతుంది. వాళ్ళకి అలాంటిదైతే ఏం తెలియదు కదా, ముట్టాలి మొక్కాలి అనేది వాళ్ళకు అర్థమవుతుంది. మెయిన్ ఈరోజు గురు పౌర్ణమి మనకు ఆదివారం రావడంతో స్కూల్ కూడా లేకపోయేసరికి హ్యాపీగా రేయాన్స్ తోటి అయితే అలా పూజ చేయించాను. నేను ఇక్కడ కావాలని తను ఏం చేస్తుండానని అలా చూస్తూ ఉన్నాను. తను ఏదో ఆలోచించుకుంటూ అలా కూర్చున్నాడు. ఇక్కడ అయిపోయాక నేను తనని కింద కూర్చోబెట్టి నేను లేస్తాను అని అంటే అసలు నన్ను లేవకుండా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కూర్చుందామని పట్టుతోటి అలా మమ్మల్ని అయితే నన్ను కూడా అక్కడ కూర్చోబెట్టాడు. ఎంత లేపినా కానీ లేవకుండా అలాగే కూర్చుండి అదే ఫోటోని అదే చూస్తూ ఉన్నాడు. హెయిర్స్ చూస్తున్నాడు, చేతులు ఎట్లున్నాయి అని చూస్తుండు, అయ్యో ఆడ కాలు కింద ఎవరో ఉన్నారు ఏం చేస్తుండు అని అడుగుతున్నాడు. ఎన్ని క్వశ్చన్లు నన్ను అడుగుతున్నాడంటే నిజంగా నాకు కూడా కొన్ని ఆన్సర్స్ కూడా నాకు తెలియలేదు. ఇక అక్కడైతే ఈరోజు గురు పౌర్ణమి అయితే మా రేయన్స్ తోటి చాలా హ్యాపీగా నేనైతే పూజ చేయించాను. ఓకే అండి, ఈరోజు గురు పౌర్ణమి వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను.
ఈరోజు గురు పౌర్ణమి అయితే నేను ఇలా చాలా సింపుల్గా రేయాన్స్ తోటి అయితే చేయించాలి అని అనుకున్నాను, చేయించానండి. ఓకే అండి, బాయ్.